బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడం, అదే విధంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేద్దామో మనం చూసాం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మాన్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మరి ఎవరిని పెట్టాను నా కుటుంబ సభ్యులను నా భార్యనే పెట్టాను సార్, ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు, నేనే నా భార్య పెట్టానని తను ముందుకు వచ్చి ఆ నమ్మకంతో ఈ రోజు ఎన్నికలు జరపడం, అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 11 నామినేషన్ పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి మేము చెప్పాం. అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చేయని చెప్పాం, చేయబోయేది చెప్పాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు, సాగునీరు కావచ్చు, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈ రోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతున్న విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు. అదే ఈ విజయాన్ని చంద్రబాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు 11 నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు. వాస్తవానికి అయితే మేము ఎన్నికలు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు అవినాష్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరించే వాళ్ళని బెదిరించారు, బుచ్చగిచ్చే వాళ్ళు బుచ్చగిచ్చారు, డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళని కొనాలని చూశారు. కానీ ప్రజాస్వామ్యంగా వైఎస్ కుటుంబ సభ్యులు అవినాష్ వచ్చి ఓటు అడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, సేవ్ డెమోక్రసీ అని సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు అపోజిట్ ప్రజాస్వామ్యం అనే విషయాన్ని మేము సేవ్ డెమోక్రసీ అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయింది, 7 గంటలకు స్టార్ట్ అయింది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యంగా మహిళలు యువత ముందుకు వచ్చి, ఎందుకంటే ఈ రోజు భావితరాల భవిష్యత్ బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు. మరి మీడియా ముందుకు వచ్చి మా మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా. సాయంకాలం అట్టుపైపోయి జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరిస్తే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుతున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు కాబట్టి మనం మనం డిపాజిట్ తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బైకాట్ చేస్తున్నామన్నారు. మళ్ళా మేము రీపోలింగ్ కావాలన్నారు, మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బైకాట్. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ గారు గెలిచారు. అంతేకాకుండా మళ్ళీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ గారు ప్రజలకు వెళ్ళడం, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడం, చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల గురించి పట్టించుకోలేదు, పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందుల సమస్యలు పరిష్కారాలు చేయలేదు. ఎంత మందిని భయప్రాంతం చేసినా మరి బీటెక్ రవి గారి కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు. బీటెక్ రవి గారి నమ్మకం ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా పులివెందులు కూడా మేము గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందుల్లో కూడా డిపాజిట్ పార్టీ చిరిగిపోయింది. మన నిన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడెవడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. స్థానికంగా ఉండే పులివెందుల గురించి మాట్లాడండి, పులివెందుల ఎలక్షన్ గురించి మీ చీటీ చిరిగిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా. ఎందుకంటే చాలా సార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు.
వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలో చేరారు, కొంతమంది ఓటేసి గమ్మన కూర్చున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై తెలుగుదేశం. బాబు అన్ని జరుపు బాబు అన్ని జరుపు లోగాలు బాబు వచ్చాయి బాబు బాబు ఎలివెందల డిప్యూటీసీ ఉప ఎన్నిక వైకోల్ యూఎల్ డెమోక్రసీ నుండి డెమోక్రసీ మార్చి చేపట్టిన చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చదువుకు నీళ్లు పడండి చేశారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్ళకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కరిగించి పోలీసులను నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈ రోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. నేను దృష్టిలో పెట్టుకోండి, సిగ్గుండాల 1300 ఓట్లు, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు, ఆయనలో పొడిచినట్టు, రేపు మళ్ళా నేను పాలనట్టు కేవలం కౌంటింగ్ జరిగిన 18వ రోజుకే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన. ఇప్పుడేమో లీగల్ సక్సెస్ అయినారా, మన కోర్టు పోయినాడు అప్పుడు బయలు. ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేర్పించింది. ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా, అన్ని కోణాల్లో బయలు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు, తప్పులమయం చేసినాడు, గౌరవం చేసినాడు. టీడీపీ పార్టీ ఆఫీస్ రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రించారు, పెట్టాడు, సంపబడినాడు. కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని, మా యొక్క ప్రచారం దృష్టిలో పెట్టుకొని, రాబోయే మంచి రోజులు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమం చెప్పినారు. మీరు ప్రతి ఐటమ్ చెప్పండి, వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు. రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం. 20 చెరువు పందిరేడు వాళ్ళ నుండి 30 ఏది అందరికి కావచ్చు ఇల్లు ఇప్పించబోతున్నాం. రేషన్ కార్డు మిస్ అయినా, పెన్షన్ మిస్ అయినా, ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజార్టీ. అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెక్యూరిటీకి సంబంధించిన ఓటీపీలో కూడా అక్కడ కూడా 7,000 ఓట్ల మెజార్టీ, ఇక్కడ 6,000 ఓట్ల మెజార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరించారు, బయట వాళ్ళు వచ్చి సహకరించారు. వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డి మన పోలీసులు తీసుకుపోతుంటే అతి చేసి కోర్టు పత్రం నుంచి వస్తే కనీసం పట్టణం 30 మంది ఇంటి దగ్గర కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడ్డారు. ఇటువంటి అరాచక రాజకీయాన్ని గుర్తించినారు, మా మంచితనాన్ని గుర్తించినారు, మా ప్రోగ్రెస్ గుర్తించినారు. రేపు మీద చూస్తారు 44 నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది. అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, రైల్వే జోన్ పూర్తి అవుతుంది, అన్ని చోట్ల నేషనల్ హైవేలు, మన కడపలో కూడా ఎయిర్పోర్ట్, ఫ్లైట్ ల్యాండింగ్, అన్ని కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి. బస్సు రైల్వే చోట్ల అన్ని చోట్ల రిపేర్ జరిగాయి. వందే భారత్ రైలు ఇప్పటికే 150 దాటాయి. కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది. హైదరాబాద్ టు తిరుపతి వయా మన కడప లేదా తిరుపతి దారిపతి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలింగ్. కాబట్టి ఈ రథం విజయాన్ని మరొకసారి చెప్తున్నాం, ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారికి అంకితం, ఇది ఎన్డీఏ పార్టీకి అంకితం. మాతో సహకరించిన అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ.
పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచిన లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్క రోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామని మంత్రి సవిత అన్నారు. ఈ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.